హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన డాక్టర్ మజ్జి భారతి విరచిత కథ ఎదురుచూపు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఎదురుచూపు కథ. ఇక కథలోకి ప్రవేశిద్దాం. అట్నుండి ఏ కబురు లేదు. ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు. ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు, ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది. దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడడం అంటే ఇప్పుడు తెలిసొస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో. అప్పటికి నాకు ఇష్టమేనని పరోక్షంగా, ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతాను అని కూడా చెప్పాను కదా. అయినా ఇంతవరకు అటు నుండి కబురే రాలేదు. కొంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా? నన్ను ఇష్టపడకపోవటానికి కారణం ఏమై ఉంటుంది? చూడ్డానికి బాగుంటాను, మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకు పెళ్ళయింది, వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, సొంత ఇల్లుంది, నాన్నకు పెన్షన్ వస్తుంది, నేనే చూడాలన్న బాధ లేదు. మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది. పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగుండు. ఏది చెప్పలేదు. ఇప్పటికి 10 రోజులైంది. ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను. ఎదురు చూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడి ఉంటారా? అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉండుంటుంది? అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణం ఏమిటి? 2 వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇంట్లో. వద్దనటానికి తగిన కారణం ఏమీ లేదు. కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం, వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవటం, ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను. నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు. పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషను. ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు, అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది. ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం. అటువంటిది ఆఫీసు నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది. గ్యారంటీగా ఆ పిల్లకి ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క. బయట వాళ్ళ ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపేదైనా తేడా వస్తే కూతురికి ఏమి చెప్పుకోగలదు? అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ. చాలండి, ఏంటా మాటలు? చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు. అనవసరమైన ఆర్భాటమేమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు. ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది. అంతెందుకు, ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో
నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా నాన్న. వీళ్ళ ముగ్గురి డిస్కషన్లో నాలో కుతూహలాన్ని బాగా పెంచింది. కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులకు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని, ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తాను అని చెప్పాను ఇంట్లో. అమ్మ అక్క ససేమిరా అన్నా నేను వినలేదు. నేను వెళ్ళిన పావు గంటకు వచ్చింది. సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది. ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది. మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అనవసరమైన భేషజం ఏమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే. పెళ్లి చూపులకు వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాదలు ఏమీ చేయలేదు. ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు. వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కేఫ్కే దారి తీసింది ఆ అమ్మాయి. పెళ్లి చూపులు అన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనస్సును తొలిచేస్తుంటే ఉండబట్టలేక, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అని అన్న నా ప్రశ్నకు, అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసింది ఆమె. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, పెళ్లి చూపులంటే అమ్మాయిలనే ఏముందిలేండి, అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా, మీరు మాత్రం సింపుల్గా అంటూ మాట సగంలోనే ఆపేశాను. పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని అంటూ క్యాజువల్గా చెప్పింది. ఇలాగే మీరు చాలా బాగున్నారు, మనస్ఫూర్తిగా అన్నాను. అవునా నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది. అవునా నిజంగానా, నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది. ఇంతలో ఆమెకు ఫోన్. అర్జెంట్ కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది ఆమె. ఫోన్లో మగ గొంతు. ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం. అక్క చెప్పిందే నిజమేమో, మొహమాటం ఎందుకు, సూటిగా అడిగేస్తే సరి. మీరెవరన్నా ఇష్టపడ్డారా అంటే అంది. అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను. నా గుండె గొంతులోకి వచ్చింది. ఎవరిని? నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. చాలామందినే. ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో. మా నాన్నంటే ఇష్టం, అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం, ప్రభాస్ యాక్షన్ అంటే ఇష్టం, ఇలా చాలామందే ఉన్నారు. నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు. నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను. వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం, స్వతంత్రత నాకున్నాయి అంటూ అంతే స్పష్టంగా చెప్పేసింది. నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను. మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను. అడగలేదు. అడిగి ఉంటే బాగుండు. నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు ఆమె. ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు. ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడటం గమనిస్తూనే ఉన్నా. తెలియనట్టు ఊరుకున్నాను.
నాకు అక్కడి నుండి కదలాలనిపించడం లేదు. ఆమెతో ఏమి మాట్లాడానో గుర్తులేదు, కానీ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిగా ఆమె ఒకటి అర మాటలు, ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం. నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో, అనవసర సంభాషణో, అహంతో కూడిన ప్రవర్తనో, ఇవి ఇంతవరకు నేను అమ్మాయిల్లో గమనించినవి. ఈమె వారిలా కాదు. ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను. మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడడం, అది అమ్మాయితో, నాకే ఆశ్చర్యమేస్తుంది. 2 గంటలైంది, కానీ ఆ కొలీగు నుండి మళ్ళీ ఫోన్ రాలేదు. ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది. ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని, ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది. నేను ఆమెకు పడిపోయానా? సందేహమే లేదు. ఆమె నడతలో, మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అనే నిర్ణయానికి వచ్చాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను. అమ్మ, అక్క గొణుక్కున్న ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరిచారు నాన్న. అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబురు లేదు. మేమప్పుడే చెప్పాం కదా, మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ, అక్క సణుగుడు. వాళ్ళనేమీ అనలేక, నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం. మా సంబంధం వాళ్ళకిష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను వాళ్ళింటి దగ్గర కేఫీకే ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని. ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే, చూద్దాం వాళ్ళు ఇంకా ఏమి చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిని చూసినట్టు చూశారు నన్ను. ప్రాక్టికల్గా ఆలోచించు. సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే. మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టావా ఏమిటి అని అమ్మ. ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క. ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. నాన్న ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ సమాధానం చెప్పకపోవటం నాన్నకి షాకే. పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చాక వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో, చూద్దాం ఇంకో 2 సంబంధాలు ఉన్నాయి కదా, అవి కూడా చూశాక అప్పుడు చెబుదాం అని అమ్మ, అక్క అంటుంటే, మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తాను అప్పుడు చెప్పలేదు ఎందుకని. ఇప్పుడు తను ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్ని అప్పుడు గ్రహించలేదు ఎందుకని. చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. తనని తానే తిట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్ళనెంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది. తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు. కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి అంటూ చిరాకు పడ్డాను. ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి, నన్నెందుకు వద్దనుకోవాలి? నా మీద నాకే చిరాకేసింది. ఇన్నాళ్ళు నన్నెంతమంది ఇష్టపడ్డారో, మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో. ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇంట్లో అందరూ వెళ్ళడం చూడడం
వద్దనటం హ్మ్, ఇంకొద్దు. పెళ్లి చూపులని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరి. ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఈ ఆలోచనతో మనస్సు కొంచెం చల్లబడింది. యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఆమె కూడా ఫ్లైట్ దిగింది. ఇన్నాళ్ళు ఆమె ఊరిలో లేదా హ్మ్, మనస్సు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి. నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం. తెలిసింది నేను చేసిన తప్పేమిటో. నేనలా వెళ్ళి ఉండకూడదు. నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతుంటే నా ఫ్రెండ్ను చూపించాను. ఇంకా నా కోసమేమో అనుకున్నాను. అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగరవేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. ఇదండి ఎదురుచూపు అనేటువంటి ఈ కథనం డాక్టర్ మజ్జి భారతి రాయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.